ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కల్కి ఈ మూవీ చాలా బాగుంది భయ్య, అదిరిపోయింది. పక్క థియేటర్లో చూడాల్సిన మూవీ అని నేనైతే అందరికీ రికమెండ్ చేస్తున్నా. ఈ మూవీ ప్రభాస్ గారు అయితే జీవించేశారని చెప్పొచ్చు. ఆ క్యారెక్టర్కి అమితాబ్ బచ్చన్ తప్ప ఇంకెవరు సెట్ గారు. మన కమల్ హాసన్ తన క్యారెక్టర్కి అయితే 100% ఇచ్చి పడేసాడు భయ్య. ప్రతి ఒక్క క్యారెక్టరు, బాడీ విజను, బాడీ బిల్డింగ్, సినిమాటోగ్రఫీ, మూవీ బాలీవుడ్ రేంజ్లో మొత్తం అదిరిపోయిందని చెప్పొచ్చు. సినిమాలో ఎలాంటి లుక్స్ అయితే లేవు, మొత్తం అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్, లాస్ట్ ఫైనల్ ఫైట్ వరకు అదిరిపోయింది. ఈ సినిమాటిక్ యూనివర్స్లో ఇంకా ముందు అయితే చాలా మూవీస్ రాబోతున్నాయి. అలాంటి మూవీకి ఫస్ట్ మూవీ అయితే సాలిడ్గా ఉండాలి. అది ఈ మూవీకి అయితే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిందనే చెప్పొచ్చు. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించిన, సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు భయ్య. మన ప్రభాస్ గారు అయితే ఈ మూవీలో 10 మందిని లేపి కొడతాడు. అలాంటి ప్రభాస్ గారినే లేపి కొట్టాలంటే అశ్వత్థామ ఆ క్యారెక్టర్కి అమితాబ్ బచ్చన్ గారు అయితే అదిరిపోయారు. తోపు ఉంది అసలు. ఇద్దరు ఫైట్ సీన్స్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను భయ్య. ఈ మూవీకి మెయిన్ సోల్ వచ్చేసి అదేనే చెప్పొచ్చు. ఇద్దరు ఫైట్ సీన్స్ అయితే అదిరిపోతాయి. యాక్షన్ సీన్స్ అని కానీ ఫైట్ సీన్స్ కానీ అదిరిపోయాయి. బీజిఎం కూడా చాలా బాగుంది. సాంగ్స్ అయితే ఇంకో కొంచెం బాగుండాలి అని అయితే నాకైతే అనిపించింది. ఇంకా మధ్యలో వచ్చేసి చిన్న చిన్న కామెరోస్ అయితే ఉన్నాయి. అదే మనం అఫీషియల్గా వస్తున్నాయి కదా, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, ఇలాంటి క్యామియోస్తో అయితే మూవీ అయితే చాలా బాగుంది. మనకి ఎక్కడ బోర్ అనిపించదు చూస్తున్నంతసేపు. మనమైతే సినిమాలో అయితే బాడీ బిల్డింగ్కు, ఆ సినిమాటోగ్రఫీకి అడిక్ట్ అయిపోతాం అనమాట. మూవీలో ఎక్కడెక్కడ లోప్స్ అయితే లేవు. ఖచ్చితంగా థియేటర్లో చూడండి, మీరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మన ప్రభాస్ గారు ఈ మూవీతో 1000 crores పక్కా కొట్టాడు అని నేనైతే అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మోర్ కంటెంట్ కోసం.